నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి వారి వర్ధంతి సందర్భంగా ఈనాడు డోన్లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 300 మందికి పైగా మేము బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది. దీని నుంచి పేద ప్రజలకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అనాథలకు రక్తం అవసరమైనటువంటి వాళ్లకు ఈ రక్తం ద్వారా ప్రాణదానం ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణరక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 29 వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత నిజంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తున్నాను. ఎందుకు ఘనంగా అంటే ఒక వర్ధంతిని ఘనంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. యుగంలో ఎవరో ఒకరే పుడతారు ఇట్లా. అలాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఏ రంగంలో తీసుకున్నా ఆయన అత్యున్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి. కేవలం కొన్ని నెలల వ్యవధిలో ఆయన బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ నీరు అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇదొక దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. అందువల్లనే ఆయనని ఏ రంగంలో తీసుకున్న చరిత్ర సృష్టించాడు. అందుకే ఆయనని ఈరోజు యుగ పురుషుడు అంటారు. ఈ ఒక యుగ పురుషుడికి మాత్రమే ఆయన జన్మదినాన్నైనా కానీ లేదా ఆయన చనిపోయిన దినాన్ని కానీ మేము సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అందులో భాగంగానే ఈరోజు రక్తదానము చేసిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పనులు అయితేనేమి ఇవన్నీ సమర్పిస్తూ ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తిని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.